పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో వెలసియున్న ప్రసిద్ధ అపర్ణాదేవి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆలయ కమిటీ కోరింది. ఈ మేరకు పిఠాపురం పాడా కార్యాలయంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంత మాధవికి ఆలయ కమిటీ చైర్మన్ కుంపట్ల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కుంపట్ల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుండి అపర్ణాదేవి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారన్నారు. అయితే అక్కడ సరైన వసతులు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో ఆలయం వద్ద సుమారు 2000 మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ తగిన వసతులు లేకపోవడం వలన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ నడపా నౌకరాజు, సెక్రటరీ సిరికి శ్రీనుబాబు, అర్చకులు ఆకుర్తి వెంకటేశ్వర శర్మ, అమరాడి వల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాది కాకినాడ జిల్లా పిఠాపురం తాలూకా. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ గారు ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం తాడిపత్తి గ్రామ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మరియు అపర్ణ నాగేశ్వర సమేత ఆలయం, ఈశ్వరుడిది, అలాగే ఆగ్రేయ స్వామిది, సూర్యభగవానుడిది, వినాయకుడిది, మొత్తం 6 టెంపుల్ ఉన్నాయి. అక్కడ 6 టెంపుల్లోని కూడా సుమారు 4 ఎకరాల సైట్ ఉంది. అందులో టెంపుల్ అన్నీ చక్కగా అమర్చున్నాయి. అక్కడ కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఒరిస్సా, మా ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మంచి విధిగా వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాయని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఖాళీ లేకుండా వస్తున్నారు. ఆ ఆలయానికి అభివృద్ధి అంటూ ప్రజలు ఇచ్చిన విరాళాలతో తప్ప ఇప్పటి వరకు గవర్నమెంట్ వారు ఏ రకమైన సహాయం మాకు అందలేదు. అయినప్పటికీ వచ్చిన కొత్తలో ఒక దరఖాస్తు ఇచ్చి ఉన్నాము. అయినప్పటికీ మాకు ఈ పుష్కర సమస్య సబ్జెక్టులో కానీ, ఏ రకం సబ్జెక్టులో కానీ, సీసీ రోడ్డు కానీ, ఆలయ అభివృద్ధికి ఏ రకమైన గ్రాంట్ ఇప్పటికి ఇస్తామని మాకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి ఈరోజు మన పిఠాపురం పాడా పీడీ గారి ఆఫీస్కి వచ్చాం. ఇక్కడ దరఖాస్తు ఇచ్చి ఉన్నాం. ఎలాగంటే మాకు ఒకటి అన్నదానం మంగళవారం, శుక్రవారం మస్తుగా జరుగుతుంది. చాలా జనం వస్తారు, 2000 వరకు వస్తారు జనం. ఆ రోజు ఒక్కో రోజు వాళ్ళకి అన్నదానం జరుపుతున్నాం. సరళమని ఎండగాసిన ఒక వాన వచ్చినా ఏం వచ్చినా పెట్టడానికి దారి లేకుండా పోతుంది. అపర్ణా సహితం దేవం దారుకా వనవాసినం నాగేశ్వరమహం వందే సర్వాభీష్టప్రదాయకం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాడిపత్తి గ్రామంలో అపర్ణా సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయం మరియు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, అక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నటువంటి చాలా విశేషమైనటువంటి ఆలయములు. ఈ అపర్ణాదేవి ఆలయం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనటువంటి ఆలయము. అందువల్ల సుదూర ప్రాంతాల నుంచి విశేషమైన భక్తులు వాళ్ళు వస్తూ ఉండడం వల్ల అంటే ఆలయ కమిటీ వారు కొంతవరకు కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అది చేస్తున్నది ఇది కాకుండా ఉంది. అందువల్ల మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ వస్తున్న భక్తులకి ఉండడానికి వసతి సౌకర్యాన్ని ఏర్పరిచి చక్కగా ఈ యొక్క వస్తున్న భక్తులందరికీ కూడా నిత్యము అన్నదానం చేద్దామన్నటువంటి ఆలయం కమిటీ వారు నిర్ణయించి ఉన్నారు. ఉండడానికి వసతి లేదు కాబట్టి తగు వసతిని వారికి ఇచ్చి కల్పించినట్టయితే ఇంకా విశేషంగా మేము అన్నదానం చేస్తామని చెప్పి మీ సముఖంగా తెలియజేస్తున్నాం.